సో 10R అండ్ మన బెనేలి రోర్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. బుసా స్టాక్ ఎగ్జాస్ట్ అండ్ డేవిడ్సన్కి ఎగ్జాస్ట్ ఉన్నది ఈగిల్ స్క్రీమి. అండ్ ఏడీవీ ఉంది కదా 650, దానికి కూడా ఎగ్జాస్ట్ ఉన్నది. బట్ అది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కాబట్టి అంత రాదు అది సౌండ్. హలో గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్ కేవీఆర్ ఫుడ్ కోర్ట్ అనమాట. సో హైదరాబాద్ టు కేవీఆర్ ఫుడ్ కోర్ట్ ఇక్కడ వచ్చేసి మాకు ఎంత 1 hour 10 minutes టైం చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:40 అవుతుంది. సో రైడ్లో అయితే మా వాళ్ళు అయితే ముందుగా వెళ్ళిపోయారు, మేము కొంచెం లేట్ అయినాం. ఆల్రెడీ ముందైతే ఇంకో BMW కూడా వెళ్ళిపోయింది 6000RR. ఇక నేను పవన్ ఇద్దరం ఉన్నాం. సో మనోడేమో రుత్విక్ కార్ తీసుకొని వచ్చిండు. యాక్చువల్లీ బైక్ కొంచెం హ్యాండ్ ఇచ్చిందంట లాస్ట్ టైంలో, అందుకని చెప్పేసి కార్ తీసుకొని వచ్చిండు. మేబీ అతను వస్తే ఇంకా కార్లో రావచ్చు. ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాం రైడ్కి. చలో ఇంకా రిమైనింగ్ అంతా మనం రైడ్లో మాట్లాడుకుందాం. రైడ్ స్టార్ట్ అవడం వెళ్ళట్టు బాగా ఇస్తున్నాడు బండిని. ఫుల్ జోష్ ఉన్నట్టు రోజు పవన్ అసలు ఆగుతలేడు. పవన్ వచ్చేస్తున్నా. లాస్ట్ టైం అయితే అసలు ఎంత వరస్ట్ అయిందంట రైడ్, అంత వరస్ట్ అయింది. యాక్చువల్ ఈరోజు కూడా మా ప్లాన్ వేరే ఉండే, వైజాగ్ వెళ్ళి అనుకున్నాం. బట్ అది కూడా క్యాన్సిల్ అయింది. నిన్న నైట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. బికాస్ మా ఫ్రెండ్కి బాగాలేదు, హెల్త్ ఇష్యూ వచ్చింది. అయినా సరే రైడ్ కోసమని మ్యాక్సిమం ట్రై చేసిండు నైట్ వరకు. బట్ ఇంకా నైట్ చెప్పేసిండు ఈరోజు పాసిబుల్ కాదు, ఈ రైడ్లో నేను రాలేను, మీరైతే లేచండి అని చెప్పిండు. సో ఇంకా ఎందుకులే అతను రానప్పుడు అని చెప్పి మేము వైజాగ్ కాలనీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు కేవీఆర్ ఫుడ్ కోర్ట్ పోతున్నాం. అది ఇక్కడ మా నియర్ బై అనమాట. ఒక 1 hour 10 minutes జర్నీ ఉన్నది. యాక్చువల్లీ లాస్ట్ రైడ్ అయితే అసలు ఎట్లా అంటే అట్లా ఘోరంగా అయిపోయింది. ప్రీవియస్ వీడియోస్లో అసలు చూడవచ్చు, లాస్ట్ వీడియో అదే అనమాట. అసలు ఎంత అది క్లచ్ కేబుల్ తెగిపోయింది. మేము ఆ రోజు కూడా ప్లాన్ సోమశీల అనుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఎంత దరిద్రంగా అయిందంటే అంత దరిద్రంగా అయింది. రోడ్ తెలిసి కూడా మేము వేరే రూట్లో పోయినాం కావాల్సని. అదే ఇంకా 1 hour టైం వేస్ట్ చేసింది. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి అనమాట. అది మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది మొత్తం. ఇంకా క్లచ్ కేబుల్ తెగిపోతే ఆ క్లచ్ కేబుల్ కూడా అక్కడనే వేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఇంటికి. ఇంకా
రియాక్షన్ అయితే ఎట్లా ఉందంటే అట్లా ఉంది బండిది అయితే పొద్దునే. రైట్ అన్నాడు, లెఫ్ట్ అన్నాడు, రైట్ పోతుండ, రైట్ అయింది. అయితే మనకు మస్తు మంది కనిపిస్తారు రైడర్లు. ఎవ్రీ సండే కంపల్సరీ వస్తారు అనమాట ఇక్కడికి. అసలు ఫుల్ ఫామ్లో ఉన్నట్టున్నాడు. 140 150 కొడుతున్నాడు పవన్. చలి మాత్రం మస్తు ఉన్నది. ఇక వింటర్ సీజన్ కదా ఇది, నమ్ముతుంది చలి అయితే. ఇంకా 4కి 5కి స్టార్ట్ అయితే ఇంకా మస్తు ఉంటుంది చలి. చిల్డ్ ఉందన్నమాట. గ్లౌస్ లేదు కదా హ్యాండ్స్కి, అసలు ఫుల్ చల్లగా కొడుతుంది చేతులకి. ఏమైంది సీజనేనా? లెఫ్ట్ పోవాలనా? ఓకే, ముందు నుంచి లెఫ్ట్ అంట. क्या भाग रहे भाई गाड़ी, क्रेजी क्रेजी. क्रेजी मैन क्रेजी. పవన్ ఏడున్నాడు? ఓహో, పవన్ అక్కడ ఉన్నాడు ఇంకా. రోడ్ మాత్రం అసలు ఏమన్నా ఉందా? ఇంకా
1000cc బైక్స్ ఉంటే మాత్రం ఒక రేంజ్లో లేపేస్తుండే. కానీ అస్సలు మామూలుగా లేదు. ఫస్ట్ టైం ఈ రోడ్కి రావడం నేను. ఈ రోడ్ ఎక్కడ అంటే మనము హిల్ పార్క్ ఎస్టేట్ పోతుంటే జస్ట్ మన ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగగానే ఆర్ఎం కర్వ్ దాటి కొంచెం ముందుకు వచ్చినాక ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగినాక లెఫ్ట్ సైడ్ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది ముంచింతలని. ఆ బోర్డు నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వస్తే ఇదే రోడ్కి వస్తాం అనమాట. ఫస్ట్ టైం వచ్చింది ఈ రోడ్కి. బట్ రోడ్ మాత్రం అట్లా లేదు, ఒక రేంజ్లో ఉంది. రోడ్ మీద ఏ ఒక్క వెహికల్ కూడా లేదు, మన వెహికల్ మాత్రమే. మంచి సౌండ్తో జమ్ము కూడా పంపించి పెడుతున్నాను అనమాట నేనైతే. ఇంకా 1000cc ఉంటుంది ఇక అసలు స్పీచ్లెస్, అట్లా కొట్టవచ్చు బండిని. సన్ రైజ్ కూడా అసలు బాబా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ, వెళ్ళేటుంది. సన్ రైజ్ పక్కన పొలాలు, ఆ పొలాల మీద మంచు పడుతుంటే తెల్లగా మంచు కురుస్తుంది. ఇక్కడ నుంచి సన్ రైజ్ వస్తుంది, వెదర్ అంతా చల్లగా అసలు వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్. ఆహా, మొత్తం చెట్లే ఉన్నాయి. మొత్తం ఇక్కడ అంతా ఫాగ్ పడుతుంది, మస్తు ఉంది వెదర్. ఆ ఫాగ్ పడుతుంటే ఇవన్నిటికి తోడు మన రియాక్షన్. ఓ పవన్, ఈ టన్నెల్ మాత్రం మస్తు ఉంటుంది సౌండ్. చూసిరా, ఇక్కడ ముందు ఎవరో పెద్దవాళ్ళు పోతారు, వాళ్ళు రిటర్న్ తిరిగి చూస్తారు ఏం సౌండ్ అని. ఇంకా హైలైట్ కనిపిస్తుంది. ఓ ఆ రోడ్ ఎటో వస్తున్నాడు. ఇది కూడా శ్రీధ ఇట్లనే వెళ్ళిపోతే శ్రీశైలం వస్తుంది. ఇది శ్రీశైలం రోడ్ అనమాట. సో ఇక్కడ మేము కేవీఆర్ ఫుడ్ కోర్ట్ అన్నాం కదా, ఇక్కడ ఏ రూట్లో ఉందో మరి ఐడియా లేదు. ఈ రోడ్కి అయితే నేను 4 times వచ్చిన, ఇది రావడం 5th టైము. బట్ ఇక్కడ ఉందో
మధ్యలో. ఈ రోడ్ కూడా అసలు హైలైట్ ఉంటుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండవు. ఫుల్ బాయించవచ్చు ఈ రోడ్డు మీద, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మనం ఇంకా కొంచెం ముందు పోయినామంటే డివైడర్ ఉండదు, ఏముండదు. ఇక్కడ డివైడర్ ఉంది కదా, ఇంకా ముందు పోయినామంటే అసలు డివైడర్ ఉండదు, ఏముండదు. మొత్తం ఓపెన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే కొంతమంది బుల్లెట్ ప్రూఫ్ ఉంది ఒకటి, వాళ్ళు కూడా మేబీ అక్కడికి అవసరం ఉండొచ్చేమో. ఇలా సండే కదా, మస్తు మంది పోతుంటారు శ్రీశైలంకి. శ్రీశైలం రైడ్ కూడా ఒకసారి వేయాలి. అసలు ఇంతవరకు పోలే. డిన్నీ డ్యామ్ వరకు అయితే పోయినా కానీ ఒకసారి, దాని తర్వాత పోలే. డిన్నీ డ్యామ్ నుంచి శ్రీశైలంకి ఇంకొక 60 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఇది శ్రీశైలం పోతుంటేనే ఉంటుంది అనమాట డిన్నీ డ్యామ్. మనకి రైట్ సైడ్లో రోడ్డు మీదనే కనిపిస్తుంది. ఇక్కడ డ్యామ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫిషెస్ దొరుకుతాయి మనకి అక్కడ, లైవ్ ఫిష్ ఉంటుంది. బట్ వండేసి మాత్రం ఇయ్యరు, జస్ట్ ఫిష్లు మాత్రమే అమ్ముతారు. కావాలంటే మనమే కొనుక్కొని మనమే వండుకోవాలి, కానీ వాళ్ళైతే అక్కడ ఏం వండేసి అయితే ఇయ్యరు. మనం సోమశిల పోయినా, వైజాగ్ కాలనీ పోయినా, జూరాల ప్రాజెక్ట్ పోయినా, ఎక్కడ పోయినా సరే అక్కడ ఫిష్లు ఉంటే వాళ్ళే చేసిస్తారు. బట్ ఇక్కడైతే మన డిన్నీ డ్యామ్ దగ్గర అయితే వాళ్ళు వండేసి ఇయ్యరు. ఇంకా ఇదే శ్రీశైలం రోడ్లోనే ఇంకొక ఏదో హోటల్ ఉంది, మర్చిపోయినాను, ఏం గుర్తులేదు. అక్కడైతే వాళ్ళు వండేసి ఇస్తారు. మనం ఫిష్లు తీసుకొస్తే వాళ్ళు వండేసి ఇస్తారు. కేజీ 20 రూపీస్ అంట వాళ్ళు వండేసినందుకు. ఫిష్ వచ్చేసి 150 రూపీస్ కేజీ. కొండలు మాత్రం మస్తున్నాయి. కొండల మీద నుంచి సన్ వస్తుంది. మనం పొద్దున బయలుదేరినప్పుడు సన్ మనకి రైట్ సైడ్లో కనిపించింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. టైం ఇప్పుడు వచ్చేసి 7:15 to 7:20, 7:15 to 7:30 అయితే ఉండొచ్చు. ఇక్కడ మన బైక్లో కూడా చూపిస్తుంది, బట్ నేను టైం సెట్ చేసుకోలేదు. నాకు ఇక్కడ ఎంత 1:30 చూపిస్తుంది. రాంగ్ టైం నేను సెట్ చేయాలన్నమాట బైక్లో టైము. నెక్స్ట్ స్టాప్ అన్నమాట మనది లొకేషన్. ఏంటంటే మన బైక్ కూడా సర్వీసింగ్ టైం దగ్గరకు వచ్చేసింది. 16 అంటే నేను ఆల్మోస్ట్ ఇంకొక 1000 అంతే, 1000 తిరిగితే ఇంకా అయిపోతుంది సర్వీసింగ్ టైం వచ్చేసి. ఇంకా 1000లో మనం ఒక 1000 to 1500 మధ్యలో అయిపోగానే 1000 to 1500 కిలోమీటర్స్ అయిపోగానే సర్వీస్ చేయాలి దీన్ని. ఇక్కడ నుంచి మనకు శ్రీశైలం ఎంత ఉంటుందంటే 135 కిలోమీటర్స్ చూపించింది. ఇందాక అక్కడ ఒకటి మైల్ స్టోన్ దగ్గర చూసిన నేను, స్పీడ్ లిమిట్ 50 అంట బోర్డు పెట్టారు. బట్ ఇక్కడ 50 ఎవరు పోతారు, ఎవరు అందరూ 100 ఎక్కువ పోతున్నారు, కానీ 50 ఎవరు పోతలేరు. బోర్డు మాత్రం 50 అని పెట్టారు.
రోడ్లో అయితే ప్రతి ఒక్కరు బాగా వేస్తారు అబ్బా బండిని. మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న ఇలా గుంతలు రోడ్ ప్యాచెస్ ఉన్నాయి తప్ప రిమైనింగ్ అంతా రోడ్డు మాత్రం అసలు ఎక్సలెంట్. అట్లాంటి గుంతలకైతే హిమాలయన్ ఎంజాయ్ చేస్తాడు ఆఫ్ రోడింగ్కి. ఇది ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బైక్ కదా, గుంతలు రాళ్ళు రప్పులు అన్నిట్లా నడుస్తుంది అనమాట. అట్లా ఇందాక మనకి స్టార్టింగ్లో అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన దగ్గర అయితే పవన్ ఎంజాయ్ చేసిండు బండిని. ఏ ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా బండిని స్లో చేయలేదు, మొత్తం లేపు అయితే వేసిండు, అదే స్పీడ్ మెయింటైన్ చేసాడు. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 200 kgs బైక్ వెయిట్. 205 ఏముంది, 205 210 ఉంటుంది ఇది డ్రై వెయిట్. హిమాలయన్ 450 ర్యాలీ స్పోర్ట్. అప్పుడు మేము డిండి డ్యామ్కి వచ్చినప్పుడు ఇదే హోటల్, అదే హోటల్లో మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాము. అక్కడ 2 ZX 10Rలు ఉన్నాయి. మళ్ళీ కేవీఆర్ ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉంది, ఇంకా ముందు నెక్స్ట్ స్టాప్ కదా, అక్కడ మనోళ్ళు ఉన్నారు లేరు. 5 minutes బేబీ కిల్లర్ ఇట్లా ఏమైనా వేసిండు ఏంది పవన్? సౌండ్ డిఫరెంట్గా వస్తుంది. మన లాస్ట్ రైడ్లో అయితే స్మూత్ ఉండే, ఇప్పుడేమో సౌండ్ వస్తుంది బిర్ర్ అని. బేబీ కిల్లర్ తీసినాము మేబీ. మళ్ళా యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పోతున్నాం. దాటేసి వెళ్ళిపోయినాం మేము ముందు. అయితే ఒకసారి నేను డిన్నర్ డ్యామ్ పోయినప్పుడు అయితే ఒక రెస్టారెంట్, ఒక హోటల్ దగ్గర ఆగిన బ్రేక్ఫాస్ట్ కోసం. అంటే అది బెనెలి టీంతో పోయినాం అనమాట ఆ రోజు. సో నేనైతే అదే అనుకుంటున్నా, నేను ముందుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే పవన్ లొకేషన్ పెట్టుకున్నా అని చెప్పేసి పవన్ని నేను ఫాలో అవుతున్నా. పవన్ ఏమో ఆగకుండా వచ్చేసిండు. మేబీ అక్కడ వెనక చూడాలి, అదే అయి ఉండొచ్చాను, ఎందుకంటే ఇంకా ముందైతే ఏం లేవు. మీకు చెప్పినా కదా అక్కడ 2 10Rలు ఉన్నాయి, ZX 10Rలు ఉన్నాయని. మేబీ అదే అయి ఉండాలి. యాక్చువల్లీ లాస్ట్ టైం పోయినా కానీ అది మేము పోయి కూడా ఎప్పుడు అంటే 1 year అవుతుందిలే. ఆ డిండి డ్యామ్ పోయేసి అక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి 1 year అవుతుంది. ఆ హోటల్ ఏమైందో ఐడియా లేదు. ఇప్పుడు వస్తప్పుడు కూడా నేను ఆ హోటల్ ఏం చూడలేదు, కింద పార్కింగ్ చూసిన కానీ పైన బోర్డు చూడలేదు. అదే ఉండాలి. అది దాటి బాగానే దూరం వచ్చినాం మేమైతే. ఇన్నోవా బాగానే కొడుతున్నాడు స్పీడ్. నేను 127లో ఉన్నా అంటే ఇన్నోవా 130లో ఉన్నట్టున్నాడు.
యాక్చువల్లీ ఏమైందంటే మేము పెట్టుకుంది కేవీఆర్ ఫుడ్ కోర్ట్ అని పెట్టినాము. పోతాను వస్తలేదు. ఇది ఇక్కడ రావడం రెండోసారి. ఒకసారి డిన్నడం పోయినామన్నమాట బెనలేశ్వరంతో. సో పోయినప్పుడు ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు పోతాప్పుడు నాకు ఈ 10 hour కనిపించింది. బూస నీ బండి కూడా కనిపించింది. ఇక అంటే మనది అనుకోలేదులే, ఇక బూసాలు చాలా ఉంటాయి కదా. ఇంకొంచెం ఏదైనా జర దానికి ఐడెంటిఫై లాగా పెడితే గుర్తుపడుతుండే. ఇక సరే అని చెప్పి వెళ్ళిపోయినాం. పోతుండే వస్తలేదు. ఇక అదే క్యాన్సిల్ అయింది. మా దాంట్లో ఇంకో ఆయనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చేసి ఇక పోలే అన్నమాట. ఆ ప్లాటిన్ ఎవరిది ఆడ పెట్టారు? అయితే నాకు 10 hour కనిపించింది. ముందు వెళ్ళిపోయినా. మీరే అనుకుంటే ఇక్కడ కనిపించింది 10 hour దగ్గర. అయితే 10 hour కనిపించింది. చూసిన రేవు కొట్టిన. సేమ్ మనోళ్ళకి గిట్ట ఎవరు ఉంటే లేపుతారు అని చెప్పేసి రేవు కొట్టిన. ఇక సరే ఎవరు లేరని చెప్పి మేమంతే కొట్టుకుంటా మస్తు దూరం పోయినాం. ఎంత? నేను అంతా పోలేదులే. మేము ఎంత హార్డ్లీ ఒక 5-7 అట్లా కొట్టినాం. అదే మీరు షార్ట్ రైడ్ అన్నారు బ్రో, మళ్ళీ అటు చేసి లాంగ్గా వచ్చారు. అచ్చా. మాకంతే. యాక్చువల్లీ మేము వైజాగ్ వెళ్ళి అనుకున్నాము. ఇక ఆయనకి హెల్త్ ఫీవర్ ఉందని చెప్పేసి ఇంకా రాలేనమాట. ఎంత దాంట్లో మన బైక్స్ మీద అయితే చూడండి ఫుల్ క్రేజీ రియాక్షన్. చిన్న అది తీయకు, ట్యాంక్ ఇది ఏముంటకు. మావే అక్కడ ఛానల్ నేమ్ అదే. అది రెండు సేమే. ఇది 20 lakhs 25 lakhs పడుతుంది, అది 25 lakhs అయింది. అవన్నీ ప్రెజేకు కొత్తగా అవన్నీ జాగ్రత్త స్క్రాచెస్ పడతాయి. bike generally is not. That is ultimate comfort. ADV. Adventure is more comfortable than ये बाइक पे इसमें भी जा सकते हैं. No. Here only. Here only. And we are going to back. We are going back. Oh, nice. Yeah. Really? Yeah. Every kind of
యా ముంబై, ఢిల్లీ, పూణే. Mumbai. Have you been towards Mumbai side? కమ్ అగైన్. Mumbai side. Have you been towards Mumbai side? నో 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 నో. You go towards Gujarat. Mumbai there is a branch to Salam. Say bye to uncle. He's going. Say thank you very much. బాయ్ బాయ్. Bye bye. Say bye. Say here. I'll become big. I'll also buy this bike. Okay. Don't buy very expensive hobby. వేరే పెట్టలే ఇంకా పెట్టినావా? ఒకటేమో నావిగేషన్, ఒకటి ఓకే. బాయ్. టెన్ అవర్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, ఆరో ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. అవును, అది డివి కిల్లర్ తీసినా సపోర్ట్ వస్తుంది పర్ర పిర్ర అని. మొన్న వచ్చినప్పుడు సౌండ్ రాలేదు, ఇప్పుడు సౌండ్ వస్తుంది అని. हेलमेट वो बहुत बड़ा होता है हेलमेट. हाँ उसका उसका इधर 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 देखो, इधर देखो. एक मिनट, इसको इसका नहीं उठाना, नहीं उठना, नहीं उठना उसको. ఫోటోషూట్ ఫోటోషూట్. నీ మన పనులు కూడా అయిపోయింది ఆల్రెడీ. ఫోటోషూట్ నీది అయిపోయింది, నాది అయిపోయింది. ఇప్పుడు 10 hours ఫోటోషూట్ అవుతుంది. హాయ్ హాయ్ బ్రో, కనిపిస్తున్నానా? ఓకే. డిబి కిల్లర్ తీసినావా అయింది ఇది? బ్రో డైనమిక్ రైడర్స్లో దొరుకుతుంది బ్రో, డైనమిక్ రైడర్స్లో దొరుకుతుంది కావాలంటే. లేదు, డైనమిక్ రైడర్స్లో సేమ్ బ్రాండ్ ఉంది, సేమ్ బ్రాండ్ ఉంది. చూసిన 14,000 చెప్పిండు డైనమిక్ రైడర్స్లో. మనకి మీరు ఈరోజు అయినా కూడా దొరుకుతుంది. నాకేంటంటే యూట్యూబర్ది కోడ్ వచ్చింది అనమాట, వేరే యూట్యూబర్ది చూసిండే. ఓకే, అందులో ఈ కొంచెం పెద్ద స్క్రీన్ కూడా డిస్ప్లే కొంచెం సన్నగా. బ్రో పెట్రోల్ అయినా కొట్టేయాలా మీరు? చూడాలి బ్రో. అవునా, కొట్టేసి ఉంటే బ్రో. నేను కూడా నాది ఏం చూపిస్తలేదేంది, నాది కూడా కొట్టేయాల్సి. ముందు పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి పెట్రోల్ బంక్లు చాలానే వస్తాయి. ఓకే.
50 వరకు పోతుంది. సో 10R అండ్ మన బెనేలి రోర్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. బుసా స్టాక్ ఎగ్జాస్ట్ అండ్ డేవిడ్సన్కి ఎగ్జాస్ట్ ఉన్నది ఈగిల్ స్క్రీమీ. అండ్ ఏడీవీ ఉంది కదా 650, దానికి కూడా ఎగ్జాస్ట్ ఉన్నది. బట్ అది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కాబట్టి అంత రాదు అది సౌండ్.
ఇంకా ఆల్మోస్ట్ అంతా రైడ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసిన. ఇంకొక 2 minutesలో రీచ్ అయిపోతా ఇంటికి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.